మాస్టర్ ప్లాన్ రోడ్డుల కారణంగా భూమి కోల్పోయిన అర్హులకు ఫిబ్రవరి నాటికి టీడీఆర్ బాండ్లు మంజూరు అయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే తమ సొంత భూముల విలువ పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ రోడ్డుల పేరిట నిధులు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. తిమ్మినాయుడుపాలెం పరిధిలోని తిరుమలారెడ్డి నగర్ సచివాలయం ఆవరణలో రెవెన్యూ సదస్సు సోమవారం ఉదయం జరిగింది. ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో పాటు తహసీల్దార్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. 50వ డివిజన్ కు సంబంధించిన రెవెన్యూ సమస్యలను తెలుగుదేశం జనసేన నాయకులు సదస్సు దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల ప్రక్షాళనను తిరుమల నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో మాజీ ఎమ్మెల్యే రేట్లు పెంచుకొని తనకు కావాల్సిన వారికి మాత్రమే టీడీఆర్ బాండ్లు జారీ చేసి దోచుకున్నారని ఆయన విమర్శించారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపిస్తుందని ఆయన చెప్పారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల కారణంగా భూమి కోల్పోయిన వారికి ఫిబ్రవరి నాటికి టీడీఆర్ బాండ్లు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, క్లస్టర్ ఇన్ఛార్జీలు బీజీ కృష్ణ యాదవ్, పులుగోరు మురళి, శ్రీధర్ వర్మ, వెంకటరత్నం, మన్యం శ్రీనివాసులు, కార్పొరేటర్లు అనిల్, రాధారెడ్డి, అన్న అనిత, వరికుంట్ల నారాయణ, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, సుభాషిని, బాబ్జీ, వంశీ, మధులత తదితరులు పాల్గొన్నారు. అక్కడికి వెళ్ళి మనం విజిట్ చేద్దామనేసని ఈ యొక్క సదస్సును గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సదస్సులు పెడుతున్నారు. దీనికి అధ్యక్షత వహించిన క్లస్టర్ ఇన్ఛార్జ్ బీజీ కృష్ణ యాదవ్, ఓటోటి ఆయన దిశగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ అధికారులు అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులో పాల్గొంటూ కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్దార్ల వరకు అందరూ కూడా ఎక్కడెక్కడ సమస్యలు ఉంటాయో పరిష్కారానికి ఏ విధంగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన అందించాలనే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి అనేక విధాలుగా కూడా ఆర్థికంగా కూడా వారి నుంచి సహాయ సహకారాలు తీసుకొని ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. 6 నెలల కాలంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగించడమే కాకుండా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో గతంలో ఏ విధంగా టీడీఆర్ బాండ్ రూపంలో కానీ కొండపైన తిరుపతి దేవస్థానానికి సంబంధించి కానీ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కానీ అదేవిధంగా తిరుపతి నగరపాలక సంస్థకి సంబంధించి కానీ అన్ని చోట్ల కూడా అక్రమాలతో అక్రమంగా ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన సొమ్ముని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏ విధంగా కొల్లగొట్టారో మనం చూసాం. వాటన్నింటిపైన కూడా ఈరోజు విచారణ చేపట్టాలనే దిశగా ఈరోజు ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా తిరుపతిలో కూడా అనేక మంది పేరు చూస్తే వాళ్ళ పేరుతో పట్టాలు ఉంటాయి. అలా నివసించే వాళ్ళు చూస్తే దౌర్జన్యంగా ఆక్రమించుకొని వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారో, కొన్ని చోట్ల అయితే ఖాళీ స్థలాలకి రికార్డులు సృష్టించి ఏ విధంగా వాళ్ళు హస్తగతం చేసుకున్నారు అన్నీ కూడా రాబోయే రోజుల్లో బహిర్గతం అవుతాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరెవరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో రిటర్న్గా కూడా వాళ్ళ సర్వే నెంబర్లు ఏమి, వాళ్ళకున్న భూమి హక్కు ఎంతవరకు ఉంది, వాటన్నింటినీ కూడా తీసుకొని ఈరోజు రెవెన్యూ అధికారుల ద్వారా వాటన్నింటినీ పరిష్కారానికి ఈ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇది 4వ సదస్సుకి ఇక్కడ ఈరోజు ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నగారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు జరుగుతుంది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎన్డీఏ కూటమి అందరూ కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా అందరూ కూడా కలిసికట్టుగా గత ప్రభుత్వాల యొక్క అవినీతి అక్రమాలను వెలికి తీసే పనిలో ధ్యేయంగా కూడా పనిచేస్తూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా కూడా రత్నం చెప్పినట్టు శ్మశానం సంబంధించి చాలా కాలంగా కూడా ఇబ్బందులు పెట్టారు గతంలో. అదే ఎమ్మెల్యే గారి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి శ్మశానం సమస్య అది చాలా దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తున్నది. ఆ శ్మశాన సమస్యని తీరిస్తే మంచిది. కారణం ఏంటంటే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, ఎవరు వచ్చినా పట్టినా, అదేవిధంగా అఫీషియల్స్ ఆఫీసర్లు వచ్చినా వీళ్ళు ఒక 10 మంది ఎస్సీలు అర్జీలు తీసుకొని పోవడం కలవడం జరుగుతూ ఉంది. కానీ అది అక్కడికక్కడికే సమస్య ఉండాలి. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మేము ఎలక్షన్ ముందున మీకు మంచి మెజారిటీ తనని గెలిపిస్తే మేము మీ శ్మశానం సమస్యని తీర్చేదానికి అందరం కృషి చేస్తామని ఆ బుద్ధి ఇక్కడ ఉన్న
మొత్తం తెలుగుదేశం నాయకులు అందరం కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అదేవిధంగా కష్టపడడం జరిగింది, గెలిపించడం జరిగింది, మంచి మెజార్టీ తెప్పించడం జరిగింది. కానీ మనం చేయాల్సిన పని శ్మశానం. ఈ శ్మశానానికి మీరందరూ కూడా సహకరించి పెద్దలు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. వెంకటేశ్వర స్వామి పాదాలు చేస్తున్నాం. వాళ్ళకి కానీ చేస్తే జీవితాంతం మనం గుర్తుపెట్టుకుంటారని ఈ సభ మనం నిర్ణయించుకుంటూ